సింహాసనం ఖాళీ అయిపోయింది. చిత్రాంగదుడు చచ్చిపోయాడు, విచిత్రవీర్యుడు చచ్చిపోయాడు. భీష్ముడు ఉన్నాడు, మహానుభావుడు, కూర్చోడు సింహాసనం మీద. రాజు లేడు. ఇప్పుడు తీర్పు చెప్పేవాళ్ళు లేడు. రాజు లేకపోతే, ప్రభువు లేకపోతే ఎవరికి తోచినటువంటి నీతి వాళ్ళు పాటించడం మొదలు పెడతారు. ధర్మము క్షీణించిపోతుంది లోకంలో. మళ్ళీ దీన్ని దారిలోకి తేవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎప్పటికీ వంశాంకురం పుట్టాలంటే పుడతాడు. వాడు ఎప్పుడు పెరిగి పెద్దవాడవుతాడు, ఎప్పుడు వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇప్పటికిద్దరు చిత్రాంగదుడు విచిత్రవీర్యుడికి సంతానం కలగలేదు. ఏ గ్రహణం పట్టిందో ఆ సింహాసనం మీద ఓ ప్రభువు కూర్చుంటాడు. అసలు ఇది కొమ్ములు తిరిగినటువంటి మహానుభావులైనటువంటి మగవాళ్లే డీలా పడిపోయేటటువంటి సందర్భం. అందున ఎన్నడూ అసలు అంతఃపుర స్త్రీగా, ఒక మహారాణిగా, శంతన మహారాజు భార్యగా బయటికి రావడం కూడా తెలియనటువంటి సత్యవతీదేవి ఈ హఠాత్ పరిణామానికి ఎంత ఖిన్నురాలైపోతుందో అసలు ఆవిడ ఆలోచించగలదా ఏమైనా? ఇంకా ఎవరూ రాలేదు, దోచుకోలేదంటే ఒక్కటే కారణం. ఆనాడు దాశరాజుకి ఇచ్చాడు భీష్ముడు మాట, నేను వీళ్ళకు పుట్టే బిడ్డలకి నేను ఈ సింహాసనం మీద కూర్చోపెట్టి కాపాడడమునందు నేను కృతకృత్యుడనవుతానన్నాడు. అందుకని రాజప్రతినిధిగా తాను రాజ్యరక్షణ చేస్తున్నాడు. భీష్ముడు నిలబడి ఉండగా ఎవరొస్తారు? ఇప్పుడు కొత్తగా ఓ ప్రయత్నం చేయడానికి మొన్ననేగా అంబాలిక స్వయంవరంలో రాజులందరూ కలిపి భీష్ముడి చేతిలో ఓడిపోయింది. భీష్ముడి యొక్క తేజస్సుకి భయపడి ఎవ్వరూ రాలేరు. కానీ ఎన్నాళ్ళలా? దానికి ఓ పరిమితి ఉంటుందిగా. ఎన్నాళ్ళు రాజప్రతినిధి పెట్టి పరిపాలిస్తారు? రాజేడి ఇంత సంక్లిష్టమైన పరిస్థితిని దిద్దవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉంది ఇప్పుడు? భీష్ముడా సత్యవత? భీష్మునిదా అంటే భీష్మునిది కూడా ఉంది. కానీ భీష్ముడు అన్ని వేపులా తలుపులు మూసుకుపోయినవాడు. ఎందుకని అంటే తాను చేసిన శపథమే తనకు అడ్డు. తాను బిడ్డల్ని కనలేడు, తాను వివాహం చేసుకోలేడు, తాను రాజ్యం చెయ్యలేడు. తన తమ్ముళ్ళ భార్యలైనటువంటి మరదళ్ళని ఇక ఇలా ధార్మికమైన మార్గం వేరొకటి ఉంది, మీరు సంతానమును పొందవచ్చేమో అన్న విషయాన్ని కూడా వాళ్ళతో చర్చించలేడు. అది చాలా అసహ్యకరమైన విషయం. తాను చర్చించేది కాదు. తన తల్లితో కూడా అటువంటి విషయాలు తాను ప్రస్తావిస్తే సవతి కొడుకు ఎటు తిరిగి ఎటుస్తుందో తెలియదు ఈ పరిస్థితిలో. కాబట్టి ఇంకా ఇప్పుడు ఆ సామ్రాజ్యానికి మిగిలిపోయిన ఆధారం ఏమిటో తెలుసా అండి? ఆశ్చర్యకరంగా చంద్రవంశంలో క్షేత్రం ఉంది, బీజం లేదు. అంతవరకే మీరు అర్థం చేసుకోవాలి. అంతకన్నా నేను వివరణ చేయక్కర్లేదు. ధర్మపత్నులు ఉన్నారు, భర్తలు లేదు. కాబట్టి ఎలా వంశాంకురాలు రావడం? మానవ సహజమైనటువంటి స్థితిలో మనుష్య సంతానంగా ఉండాలి అంటే స్త్రీ పురుష సంయోగం చేత మాత్రమే జన్మించాలి. భర్తలు లేరు. ఇది భీష్ముడు ఎలా మాట్లాడే సందర్భం. ఇక్కడ చొరవ తీసుకుని మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ, ఆ పెద్దరికం, తల్లిగా ఏ విషయాన్నైనా సంప్రదించడానికి అధికారము కలిగిన యోగ్యత, దీన్ని ధార్మిక కోణంలో విచారణ చెయ్యగలిగినటువంటి స్థితి ఒక్క సత్యవతీదేవిది. ఇప్పుడు ఆవిడ భీష్ముణ్ణి పిలిచి రెండు రకాలుగా సంప్రదించవచ్చు. ఒకటి, నా కోడళ్ళు ఉన్నారు, నా కొడుకులు లేరు. ఇప్పుడు నా కోడళ్ళకి ఇంకొక రకమైన ధర్మ మార్గం ఏమైనా ఉంటుందా వంశం నిలబడడానికి అని అడగడం ఒక ఎత్తు. నీవు పెళ్లి చేసుకో నాన్న, నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు సంతానమును పొంది నువ్వు రాజ్యంలో సింహాసనం మీద కూర్చుండిపో, సింహాసనం నువ్వు తీసేసుకో, తీసుకుని నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని కానీ సింహాసనాన్ని ఇచ్చి అని చెప్పడం ఒక పద్ధతి. సత్యవతీదేవి పూర్తి స్వార్థమున్నదైతే రెండవ ప్రతిపాదన ముందు తీసుకురావాలి. తన కోడళ్ళకి బిడ్డలు పొందే అవకాశం ఏమైనా ఉందా, ఇది విచారణ చెయ్యాలి. ఆవిడ నిస్వార్థపరురాలైతే భీష్ముణ్ణి పిలిచి విశాల హృదయంతో, నువ్వు మీ నాన్నగారి కొరకు శపథం చేశావు, ఆ తండ్రి గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు శంతన మహారాజు ఊహించని స్థితి వచ్చింది, ఇప్పుడు నువ్వు భీష్మించడంలో అర్థం లేదు. కాబట్టి నువ్వే ఇక సింహాసనం మీద కూర్చుని వివాహం చేసుకుని నీ పుత్రులకు సింహాసనమి, నువ్వు నా కొడుకువే, కాబట్టి నేను అది చూసి సంతోషిస్తాను తప్ప సింహాసనం ఖాళీగా ఉండిపోయింది అన్న అమర్యాద రాకుండా చూడు. రాజు లేడు, రాజపత్ని ఉంది, కొడుకులు లేరు, రాజమాత ఉంది.
కొడుకున్నాడు సింహాసనం మీద కూర్చోడు, అప్రతిష్ట నాకు వచ్చింది కాబట్టి నువ్వు కూర్చో అని చెప్పవలసిన కర్తవ్యంలో సత్యవతీదేవి ముందు భీష్ముణ్ణి కూర్చోమంటుందా, తన కోడళ్ళకి సంతానం కలిగే మార్గం ఏమైనా ఉందా అని అడుగుతుందా? ఈ రెండిటిలో ఏది ముందు మాట్లాడుతుందన్న దాన్ని బట్టి సత్యవతీదేవి శీలం ఆవిష్కరింపబడుతుంది. ఆవిడ స్వచ్ఛత, ఆవిడ విశాల హృదయం అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఒక హేయమైన విషయాన్ని చూసినట్టుగా దయచేసి మీరు ఈ ప్రత్యేక సందర్భాన్ని చూడకూడదు. ఎంత సంక్లిష్టమైన స్థితి ఏర్పడిందో, ఉన్న వ్యక్తులు ధర్మాన్ని పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో మీరు చూడాలి. అంబాలిక ఏ మాట మాట్లాడలేదు, వారి దుఃఖంతో వారు ఉన్నారంతే. కాబట్టి ఇప్పుడు ఆ మహాతల్లి పిలిచి భీష్ముణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుంది. ఆవిడ సంప్రదించాలంటే మంత్రుల్ని కూడా సంప్రదించవచ్చు భీష్ముణ్ణి పక్కన పెట్టి. ఎందుకో తెలుసా అండి, ఏమో భీష్ముణ్ణి అడిగితే అసలు ఇంకొక ధర్మ మార్గం కూడా ఏమైనా ఉందన్నది చెప్పడేమో, చెప్పకుండా తానే సింహాసనం మీద కూర్చునే మార్గం చూసుకుంటాడేమో. అందుకని భీష్ముణ్ణి అడగకుండా ముందు మంత్రుల్ని, పురోహితుల్ని, కులపెద్దల్ని అడుగుదాం అని కూడా ఆలోచించవచ్చు కదండి. ఇంత గహనమైన విషయం అండి, ఇదేం సామాన్యమైన విషయం కాదు. చంద్రవంశంలో వచ్చిన ఆపద ఇది తట్టుకునే ప్రజ్ఞావంతురాలు కావాలి. అందుకొచ్చింది సత్యవతీదేవి ఇంటి కోడలిగా. ఇంటి ప్రతిష్ట కోడలు నిలబెడుతుంది అంటే ఇది కారణం. బ్రాహ్మణుల్ని, మంత్రుల్ని, కులపెద్దల్ని సంప్రదించలేదు. ఇది సత్యవతీదేవి యొక్క శీల వైభవాన్ని మీరు గుర్తించాలి. కేవలం కథాపరంగా చదవడం కాదు, మీరు ఆ నాటకీయతని, ఆ సందర్భాన్ని మీరు ఉద్విగ్నతతో ఆ పద్యం చదువుతున్నప్పుడు అందులో ప్రవేశించి చూడాలి. ఆ పాత్రల్ని మీరు అంతఃపురంలో కూర్చుని వింటున్నట్లుగా మీరు భారతం చదివితేనే పాత్రల యొక్క వైశిష్ట్యం, ఆ వ్యక్తుల యొక్క వైశిష్ట్యం మీకు అవగతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ భీష్ముణ్ణి పిలిచింది, నాయన నువ్వు ఒక ఉపకారం చెయ్యాలి. పరగణన్ను సాల్వపతి వరించిన ఆ శంతను సంతానంబును సంతత కీర్తియును పిండ సత్కృతియును అత్యంత మహీభారమును పరంతప నీయంద చిరతరంబై నిలిచెన్. ఆవిడంది భీష్ముడే ఉత్తరాధికారి నిర్ణయం చేసేసింది. ఆవిడ ఇంకేం అడగలేదు భీష్ముడిని, తల్లిగా ఆవిడ నిర్ణయం చేసింది. ఇది ఆవిడ విశాల హృదయం. కాబట్టి ఆవిడ రెండో ప్రతిపాదన తీసుకోవాలా, మొదటి ప్రతిపాదన తీసుకుని శంతన సంతానంబును, శంతన మహారాజు గారి యొక్క సంతానం పరిఢవిల్లాలి, ఆ వంశం నిలబడాలి. సంతత కీర్తియును, ఎప్పుడూ ఆ వంశం కీర్తి గణించినదై ఉండాలి. అంటే ఇందులో అంతర్లీనంగా ఓ మాట ఉంది, నేను కన్నాను 2 కొడుకుల్ని, పనికి మాలిన వాళ్ళు, నీ కడుపున పుట్టాలి మంచి కొడుకు. ఇప్పుడు నువ్వెంత మంచి కొడుకువో అంత మంచి కొడుకు పుట్టాలి. కాబట్టి సంతత కీర్తియును పిండ సత్కృతియును, కేవలం ఇక్కడ ఈ లోకంలో కొడుకు చేత సంతోషాన్ని పొందడం కాదు, శరీరం పడిపోయిన తర్వాత కూడా ఏడాదికొక్కసారి నాన్నగారిని తలుచుకుని తద్దినం పెట్టేవాడయి ఉండాలి కొడుకు. అయ్యో మా నాన్నగారు ఇంతటి మహానుభావుడు, ఇంతటి కీర్తి వహించాడు. ఏ కీర్తి లేకపోవచ్చు, తండ్రే కదండి. చనిపోయాడు, ఫలానా తిథి నాడు పడిపోయింది శరీరం, కాబట్టి ఆ రోజున మనం శ్రాద్ధం పెడదామని గుర్తు పెట్టుకునేవాడయి ఉండాలి. మహాభావ, శంతనుడు చనిపోతే శ్రాద్ధ కర్మలు చేశావు, ప్రతి ఏడాది చేస్తున్నావు. కాబట్టి వంశంలో ఇలా తండ్రిని గుర్తుపెట్టుకుని, తాతని గుర్తుపెట్టుకుని తద్దినం పెట్టేటటువంటి శ్రద్ధాళువులైన వాళ్ళు పుట్టాలి. కాబట్టి అత్యంత మహీభారమును, ఇంత పెద్ద సామ్రాజ్య భారాన్ని వహించగలిగినటువంటి మహాతేజోమూర్తి కావాలి. పరంతప, శత్రువులను తపింపచెయ్యగలిగిన వాడా, నీయంత చిరతరంబై నిలచెన్, నీ వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ కర్తవ్యాన్ని నువ్వు మాత్రమే తలకెత్తుకోగలిగినటువంటి వాడివి. కాబట్టి ఇప్పుడు ఆవిడ భీష్ముడికి అనుమతిస్తోంది, నువ్వు సింహాసనం మీద కూర్చో, నువ్వు సంతానాన్ని కను, ఎడతెగక జరగవలసినవి చెప్తోంది ఆవిడ. కాబట్టి నువ్వు చెయ్యవలసి ఉంటుంది అని జననుత సర్వధర్మములు సర్వజగత్ పరివర్తన క్రమంబును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కముంబనగా ఎరుంగు. ఉన్నత గుణాఢ్యుడవున్ భరతాన్వయావలంబనుడవు నీవా, నీ ఒక్కడ పంచద చేయుమో మత్ప్రియంబుగన్. భీష్ముడా, నేను నిన్ను కోరిక కోరుతున్నాను, నువ్వు తీర్చాలి.
జననుత, నువ్వు జనుల చేత కీర్తింపబడిన వాడివి. సర్వధర్మములు, నీకు తెలియనటువంటి ధర్మం ఏదీ లేదు, నీకు అన్ని ధర్మాలు తెలుసు. ఈ మాటను అడ్డుపెట్టాడు భీష్ముడు. ఎదరా తాను తన శపథంలో నిలబడినప్పుడు మార్గాన్ని చూపించడం ఆయన యొక్క గొప్పతనం. నేను ఇది చేయనండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కొడుకనొచ్చు. నాన్నగారు ఇలా వద్దు అలా చేద్దాం అని కొడుకనొచ్చు. ఇలా వద్దు నాన్నగారండి అలా చేద్దామన్నవాడు తండ్రి బాధ్యతని పంచుకున్న కొడుకు. ఇలా వీల్లేదండి మీరు ఎలా చేసుకుంటారో నాకు అనవసరం అన్నవాడు తండ్రిని ఆయుర్దాయం తగ్గించి చంపేసే ప్రయత్నం చేస్తున్న కొడుకు కదండి. నేను ఒకానొకప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో ఒక మహానుభావుడు ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ లెక్చర్ చెప్తూ చాలా అద్భుతమైన మాట ఒకటి అన్నారు. నా దగ్గరికి ట్రేడ్ యూనియన్ లీడర్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు కేవలం వాళ్ళ కోరికలు చెప్తే నేను ఒప్పుకోను. ఎందుకని అంటే వాళ్ళు సంస్థల అంతర్భాగం. సంస్థ పరిస్థితి చెప్పి దీంట్లో ఎన్ని కోరికలు తీర్చుకుంటే సంస్థ నిలబడుతుందో మీరు చెప్పండి అని చెప్తుంటాను. ఎందుకని అంటే అందులో వాళ్ళ అంతర్భాగం, వాళ్ళు పరిష్కారం కూడా వాళ్ళు చెప్పాలి, కోరికలు ఒక్కటే చెప్పడానికి రాకూడదు. కాబట్టి వాళ్ళు కూడా అంతర్భాగం. కాబట్టి వాళ్ళు నాకు ప్రశ్న ఇవ్వడం, నేను పరిష్కారం చెప్పడం కాదు, నేను వాళ్ళని సమస్య ఇచ్చి పరిష్కారం చెప్పండి అని అడుగుతుంటాను విశాల హృదయంతో అన్నాడు ఆయన. అలా నీవు ధర్మము తెలిసిన్నవాడవు, తల్లికి నమ్మకం, అందుకు చెప్పాడు తర్వాత ధర్మాన్ని భీష్ముడు. జననుత సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును, ఈ లోకములన్నీ కూడా ఎలా మారుతూ ఇలా ఈ స్థితికి చేరుకున్నాయో అన్నీ నీకు తెలుసు. మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవు నిక్కువంబనగా, అన్ని వంశములు ఎలా వచ్చాయో, ఏ వంశంలో ఏ వైక్లభ్యాలు వచ్చాయో, అప్పుడు ఎలా తట్టుకున్నారో, ఎలా సింహాసనాలు నిలబడ్డాయో, ఎలా ఈ క్షత్రియ వంశాలన్నీ రాజ్య పరిపాలన చేశాయో ఇవన్నీ నీకు తెలుసు. నీకు తెలియనిదేమీ లేదు. ఉన్నత గుణాఢ్యుడవున్, నువ్వు ఉన్నతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడివి. భరతాన్వయావలంబనుడవీవా నిన్నొకడు పంచత చేయుమో మత్ప్రియంబుగన్. మహానుభావా, నువ్వు ఈ భరత వంశాన్నంతటినీ కూడా నిలబెట్టవలసినటువంటి వాడివి. కాబట్టి నేను నిన్ను ఒక్క కోరిక కోరుతాను, నువ్వు దయచేసి ఆ కోరిక తీర్చవలసింది అని ఆ సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని తాను వరమడుగుతోంది. ఇప్పుడు చిత్రం ఏంటంటే, ఏ సత్యవతీదేవి కొరకు ఆమె అడగకపోయినా తాను ప్రతిజ్ఞ చేసి సింహాసనాన్ని సంతానాన్ని వదిలిపెట్టాడో, సంతానాన్ని అంటే బ్రహ్మచర్యాన్ని స్వీకరించి సంతానం పొందకుండా ఉన్నాడో, ఆ సత్యవతీదేవియే ఇప్పుడు భీష్ముణ్ణి ప్రార్థన చేస్తోంది, నాకు ఒక కోరిక ఇయ్యి. చిన్న వయస్సు, అందరి కోరికలు తీర్చడమే కానీ నా కోరిక ఇది తీర్చండి అని ఒకళ్ళని అడగడం మాత్రం ఎన్నడూ చెయ్యనటువంటి ఉదారుడు, పెద్దరికం ఉన్నవాడు భీష్ముడు. అది ఆయన పెద్దరికం. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి నాకు ఈ కోరిక ఉంది నాన్నగారండి తీర్చరా అని అడిగాడని లేదు భారతంలో. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కోరిక ఉంది తీర్చవా అని అడిగాడని లేదు భారతంలో. గురువుగారితోనే యుద్ధం చేయవలసి వచ్చింది. గురువుగారు నాకు ఈ కోరిక ఉంది తీర్చండి గురువుగారు అని అడిగినట్టు లేదు భారతంలో. అమ్మ సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కోరిక ఉందమ్మా తీర్చమ్మా అని అడిగినట్టు లేదు భారతంలో. తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే మీకోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను కదరా నాకు ఈ చిన్న కోరిక ఉంది తీర్చండి రా అని అడిగినట్టు లేదు భారతంలో. కానీ ఆయననే వయసులో చిన్నవాడైనా అందరూ ఆయన్నే అడుగుతుంటారు. పుట్టుకతో పెద్దరికం కొంతమందిది కాబట్టి ఆ పెద్దరికంతోనే మాట్లాడుతుంటారు. నేను మీతో మనవి చేశాను కదా మొదట్లోనే, చిత్రంగా పెద్దరికాలు చిత్రంగా అనుభవాలు వచ్చేస్తాయి కొంతమందికని. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఒక కోరిక తీర్చాలి. ఈ కురువంశమున నీ ఒక్కరుడవయున్నవాడవు, ఉర్వీరాజ్యం బెక్కటి చేకొని తేజము దిక్కుల వెలిగింపు సంతతియు పడయు మొగిన్. ఇప్పుడు కురువంశానికంతటికీ మిగిలిపోయిన వాడవు నువ్వు ఒక్కడివి. కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించు, ఈ రాజ్యాన్ని స్వీకరించి సంతతిని పొందు. సంతతిని పొందు అన్న మాట ఎందు వివాహం చేసుకో అన్నది కూడా అంతర్భాగమే. కాబట్టి అని ఆవిడంది,
నిరతంబు బ్రహ్మ మొదలుగా వరుసున ఎడతెగక ఇట్లు వచ్చిన వంశం బురుభుజ నీ ఉండగా నీ తరమున విచ్ఛిన్నమగుట ధర్మవే అని ఆవిడ ఒక పెద్ద ప్రశ్న వేసింది. భీష్ముడిలో ఏ సానుకూల స్పందన ఆవిడికి కనపడలేదు. ఆవిడంది, బ్రహ్మగారి దగ్గర ప్రారంభమై పెరిగింది నీ వంశం.